ఓం శ్రీ గురుభ్యో నమః. 11 సెప్టెంబర్ 2023 కర్మాధ్యయనం అనే టిఎల్ఎన్ ప్రసాద్ గారి పుస్తకం నుంచి లక్ష్మి గారు చదివి వివరిస్తారు, డిస్కస్ కూడా చేస్తారు. ఇదేంటంటే లెన్స్ ఎక్కడ ఉంది? ఇంతసేపు మా ఇంట్లో పుస్తకాలు వెతికాను, లెన్స్ అక్కడ పెట్టి ఆ పుస్తకాలు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు ఇవ్వలేదు. యాన్షియంట్ విజ్డమును ఇమిటేషన్ ఆఫ్ క్రీస్తు వీటికి పీడిఎఫ్లు ఉన్నాయా? వసంతలత వినబడుతోందా? నేను మ్యూట్ చేసేసి మాట్లాడుతున్నాను. లేదు అంటే చూసాను కదా ఒకటి మొన్నను, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, అది ఉన్నది. మరి ఏన్షియంట్ విజ్డమ్ నాకు తెలియదు. ఒకసారి చూడు తర్వాత. అది ఉండొచ్చు, అనిబిసెంట్ రాసిన ఓల్డ్ బుక్. అలా ఇవాళ పాత స్నేహాలు ఎంతో ప్రాధాన్యం కలిగిన విషయం మరొకటి ఉంది. గతంలో మనకు బాగా తెలిసిన వారే కర్మబంధం వలన ఇప్పుడు కూడా సన్నిహితం అవుతున్నారు. కొందరికి మనం రుణపడి ఉన్నాం, మరికొందరు మనకి రుణపడి ఉన్నారు. ఏ ఒక్కరూ తాను సాగించే మహాప్రస్థానంలో ఒంటరిగా నడవరు. గతంలో నలుమూలల నుండి వచ్చి ప్రస్తుత వర్తమానంలో అతడి చుట్టూ చేరతారు. పరిణామ చక్రంలో మనకంటే చాలా ముందుకు వెళ్ళిన ఒక వ్యక్తి మనకు తెలుసు. బహుశా అతడికి మనం కొన్ని సేవలు చేసి ఉంటాం. దాంతో అతడికి మనకి మధ్య కొంత కర్మబంధం ఏర్పడింది. వర్తమానంలో అతడి కార్యకలాపాల పరిధిలో మనకు అతడికి కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. మనలో లేని ఏదో ఒక బలవత్తరమైన శక్తి అతడి బోధనల వలన వినేలా, అతడి ఆజ్ఞలు శిరసా వహించేలా చేస్తుంది. దివ్య జ్ఞాన సమాజం పరిధిలో అర్థమైంది కదా ఇది? అంటే మనం ఎప్పుడు ఒంటరిగా ఉండటం లేదు, ఎంతో మందితో కర్మబంధాలు కలిగి ఉంటాం. గతంలో ఉన్న ఎవరితో మనకి ఉందో వాళ్ళు ఇప్పుడు కొందరికి మనం రుణపడి ఉన్నాం. మీరు చెప్పండి ఎవరో ఒకరు. అర్థమైంది కదా? మరికొందరు మనకి రుణపడి ఉంటారు. అది కదా, మనకి రుణపడి ఉంటారు. అలాంటి వాళ్ళే చేరుతూ ఉంటారు. అదే అది బోధనలకి అట్రాక్ట్ అవ్వడం అనేది ఏంటంటే ఒక బంధం లాంటిదనా? అంటే మనం ఏదో సేవలు చేసాము కనుక అతని పరిధిలోకి వెళ్ళగలిగాం అని. అది ఇంకా స్నేహం అనే దాంట్లో మొదటి పాసేజ్. అతడు మనలో లేని ఏదో బలవత్తరమైన శక్తి అతని బోధనలు వినేలా, అతడి ఆజ్ఞలు శిరసా వహించేలా చేస్తోంది. దివ్యజ్ఞాన సమాజ పరిధిలో సహాయ సహకారాలు అందించే కర్మబంధాలు ఎన్నో మనం చూసాం. ఎంతో కాలం క్రిందట ప్రస్తుతం మహర్షి కేహెచ్ ఈజిప్షియన్ యుద్ధంలో బందీగా అయ్యాడు. ఆ సమయంలో ఈజిప్షియన్ సైనికాధికారుల్లో ఉన్నత స్థాయికి చెందిన ఒక అధికారి ఆయనకు ఎంతో ఔదార్యంతో ఆశ్రయం ఇచ్చాడు. అనేక వేల సంవత్సరాల తర్వాత శైశవ స్థితిలో అనేక వేల సంవత్సరాల తర్వాత శైశవ స్థితిలో ఉన్న దివ్యజ్ఞాన సమాజం కోసం ఆ పరమ గురువుకి ఒక సహాయం అవసరమైంది. ఆ అద్భుత సేవ కోసం భారతదేశం అంతా పరమగురువు కలయ చూశాడు. ఆయనకు ఆనాటి ఈజిప్షియన్ స్నేహితుడు కనిపించాడు.
ఆయనే ప్రస్తుతం ది పయనీర్ అనే ఆంగ్లో ఇండియన్ న్యూస్ పేపర్ సంపాదకుడిగా ఉన్న ఏపీ సినెట్. అంటే ఆనాడు సైనికుడిగా సహాయం చేసిన ఆయన సిమ్లాకు వెళ్ళాడు. మేడం బ్లావెట్స్కి కూడా ఆ సంబంధాన్ని తిరిగి కల్పించడానికి వెళ్ళింది. సినెట్ పరమ గురువుల ప్రత్యక్ష ప్రభావంలోనికి వెళ్ళాడు. ఆయన నుండి ఆజ్ఞలు స్వీకరించారు. ది అక్కల్ట్ వరల్డ్, ఎసోటెరిక్ బుద్ధిజం అనే గ్రంథాలు రచించాడు. అనేక వేల మందికి దివ్యజ్ఞాన సందేశాన్ని పంచాడు. గతంలో మనం చేసిన సేవల వలన మనం అటువంటి హక్కులను పొందుతాం. అత్యున్నత మార్గాల్లో సేవ చేసే హక్కు, ఇంకా ముందడుగు వేసే హక్కు పొందుతాం. ఈ సేవల వలన ప్రాచీనమైన స్నేహబంధాలు దృఢమై ఎన్నో సహాయ సహకారాలు పొందుతాం. ఆ సేవల వల్లనే వెలలేని జ్ఞాన ఫలం లభిస్తుంది. అందువల్ల ఎందరో లబ్ధి పొందుతారు. అంటే ఇది మేము ఒక పుస్తకం చదివాము, ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అని. క్లేరా కార్డ్ అని ఆవిడకి కూడా అంటే పరమగురువు కనిపించేవారు. ఆవిడ పుస్తకంలో కూడా ఈ విషయం రాశారు. ఒక సైనికాధికారి ఆయనకి రక్షణ కల్పిస్తాడు. ఆయన చిన్నగా ఉన్నాడు. ఆయనే ఏపీ సెనేట్గా అయ్యాడు. మహాత్మా లెటర్స్ టు ఏపీ సెనేట్ అని ఆ పుస్తకం ఉంటుంది. పరోపకారమే అభివృద్ధికి మూలం. వాస్తవానికి ధర్మబద్ధమైన ప్రపంచంలో చర్య, దానికి ప్రతిచర్య సమానమైన చోట ఉపకారం చేసే ప్రతివాడికి తగిన ప్రత్యుపకారం తప్పక లభిస్తుంది. ఎంత వేగంతో బంతిని గోడకేసి కొడితే తిరిగి అది అంతే వేగంతో నీ కేసి రావడం సహజం కదా. మనము ఇతరులకు ఇచ్చిందే మనకు తిరిగి వస్తుంది. కనీసం స్వార్థబుద్ధితోనైనా సరే పరోపకారం చేయడం మంచిది. అది కూడా వీలైనంత విస్తృతంగా చేయడం మంచిది. నీటి మీద నీవు ఆహారాన్ని వదిలినా అది చేరవలసిన వారికి ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత చేరుతుంది. కాబట్టి స్వార్థబుద్ధితోనైనా ఇతరులకు ఎంతో కొంత ఉపకారం చేయడం చాలా మంచిది. దీనివల్ల ఉన్నతమైన మానవతా విలువలు ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తాయి. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు కూడా ఎంతో కొంత అభివృద్ధి పొందుతారు. అందువలన ఇద్దరిలో ఉన్న భగవదంశ మరింతగా అభివృద్ధి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా అందించిన ఉపకారం అనే బహుమతిని లెక్కలు కట్టి ఇచ్చినా సరే అది వర్తిస్తుంది. ఎవరైతే పేదలపై కరుణ చూపి వారికి సహాయం చేస్తారో వారు భగవంతుడికి సేవ చేసినట్లే. అతడు ఆ నిర్భాగ్యులకు చేసినదంతా తిరిగి అతనికి వస్తుంది. ఈ విధంగా జనించిన ప్రేమ క్రమేణా భవిష్యత్తులో నిస్వార్థంగా మారి పెళ్ళుపుకి ప్రవహిస్తుంది. ఆ విధంగా ప్రేమ అనే కర్మబంధాలు జీవాత్మలను పరస్పరం బంధిస్తాయి. ఇవి సుదీర్ఘమైన మానవ జన్మ పరంపరల్లో కొనసాగుతాయి. వ్యక్తిగతమైన ప్రేమ లేదా ద్వేషపూరితమైన ఈ బంధాలు గతం నుండే వృద్ధి పొంది కొనసాగుతాయి. ప్రతి జన్మలోనూ ఈ బంధాలను మనం మరింతగా అలవర్చుకుంటున్నాం. ఈ విధంగా మన స్నేహ శత్రు బంధాలు దృఢమై వచ్చే జన్మలో ఒకేసారి జన్మించేలా చేసి కొనసాగుతాయి. ఆ విధంగా మనం ఒక నిజమైన కుటుంబంగా తయారవుతున్నాం. అన్ని రక్తబంధాలు, అతి సన్నిహిత సంబంధాలతో మళ్ళీ జన్మిస్తున్నాం. కర్మ రుణాలతో బంధించబడుతున్నాం. ఈ అధ్యయనం ముగిసేలోగా సామూహిక కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అనేకులు సామూహికంగా చేసిన ఆలోచనలు, కోరికలు, కార్యకలాపాలు ఒక సంకీర్ణ రూపం ధరిస్తాయి. ఇది పెద్దదైనా కావచ్చును, చిన్నదైనా కావచ్చును. దీనిలో పనిచేస్తున్న సిద్ధాంతం ఒక్కటే. దీనికి కారకాలు అసంఖ్యాకం. ఇవి ఇలా విపరీతంగా వృద్ధి అవటం వలన ఫలితాలను అవగాహన చేసుకోవటం చాలా కష్టం అవుతుంది. అర్థమైందా ఈ పాసేజ్? పరోపకారమే అభివృద్ధికి మూలం. ఆఖరి సెంటెన్స్ ఏమిటి?
ఆ సేవల వల్లనే సామూహిక కర్మ. వెలలేని జ్ఞానం పరోపకారమే కదా. అదేంటంటే దీనిలో పనిచేస్తున్న సిద్ధాంతం ఒక్కటే, దీనికి కారకాలు అసంఖ్యాకం. అవి చాలా విపరీతంగా వృద్ధి అవటం వలన ఫలితాలను అవగాహన చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. కారకాలంటే ఏ ఏ రీజన్స్ అన్నమాట. ఎన్నో ఏ కారణం వల్ల ఏది వచ్చింది అన్నది మనకి అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది, అవి ఎన్నో అవడం వల్ల. సరే, చెప్తావా ఇది? ఇది హెడ్డింగ్ ఏంటంటే పరోపకారమే అభివృద్ధికి అంటే మనం అంటే పరోపకారమే అభివృద్ధి కంటే మనం ఎప్పుడైతే మంచి కార్యాలు చేస్తామో అంటే ప్రతి చర్యకి తగిన కరెక్ట్ అదే విధమైనటువంటి ప్రతిచర్య ఎప్పుడు ఉంటుంది. అయితే మంచి కార్యాలు ఎప్పుడైతే చేస్తామో సద్భావంతో వాటితో అవి తప్పకుండా మనకి తిరిగి మంచి చేస్తుంది. ఆ మనకి అంటే అలా వస్తుంది. దానికి టైం పట్టొచ్చు కానీ వస్తుంది. అదేంటో మరి తర్వాత సామూహిక కర్మ అని చెప్పారు అంటే ఇంకా ఏం అలా చెప్పారంటే ఉపకారానికి ఉపకారం చేయడమే కాదు, స్వార్థ బుద్ధితో చేసినా దాని ఫలితం దానికి ఉంటుంది, క్రమేణా అది నిస్వార్థతకు వెళ్తుందని. ఓహో, అదే పాయింట్ రాలేదు నాకు. అంటే యాక్చువల్లీ నాకు ఇక్కడ ఏంటవుతున్నారు లక్ష్మి తెలుసా, నా తాలూకు మెట్టు పాడడం వల్ల సగం కొన్ని సెంటెన్సెస్ నాకు వినిపించడం లేదు. ఆ మధ్యలో ఖాళీ స్పేస్ వస్తున్నారు. అది చెప్పారు. సరే, ఆ అంటే పాయింట్ నాకు రాలేదు. తర్వాత గ్రూప్ లో ఆ స్వార్థ భావంతో చేసిన కర్మకి దాని ఫలితం ఉంటుంది, వదులుకోలేకపోయినా పరోపకారం చేయడం మంచిదే అని క్రమేణా పరోపకారంగా మారుతుంది. ఏమీ ఆశించకుండా చేయడం వస్తుంది. అది పరోపకారం అన్నది చాలా గొప్పది. మనం చేసిన ప్రతిదీ మనకి రిటర్న్ అవుతుంది. పేదలకి మనం చేసిన ఆ కర్మకు కూడా మన రిటర్న్ ఉంటుంది. ఎంతో మంది సామూహికంగా చేసిన ఆలోచనలు, కోరికలు, కార్యకలాపాలు ఒక సంకీర్ణ రూపం ధరిస్తాయి. అంటే ఒకే ఒక రూపం ధరిస్తాయి అందరివి కలిపి. దాన్ని సామూహిక కర్మ అంటారు. అర్థమైందా? వినబడుతోందా అనుపమ గారు, వసంతలత? నాకు మధ్యలో కట్ అయిపోతున్నారు లక్ష్మి. ఒక సెంటెన్స్ వినిపించి ఇంకో సెంటెన్స్ వినిపించడం లేదు. ప్రాబ్లం ఏమిటో తెలియదు. సామూహిక కర్మలు కూడా మంచివని అన్నారు. సామూహిక కర్మల వలన సామూహిక ఫలితాలు వస్తాయి. మంచి ఒక అందరినీ జలియన్ వాలాబాగ్ హత్య ఉందనుకోండి, వాళ్ళు చేసిన అనుభవించడానికి ఎంత దూరంలో ఉన్న వాళ్ళు పరిగెట్టుకొచ్చేస్తారు, అక్కడికి వచ్చేటట్టు జరిగిపోతుంది. వాళ్ళు మంచైనా చెడైనా ఒక బృందాన్ని విస్తృత పరిధిలో ఉన్న వ్యక్తిగా భావించిన విజ్ఞాన శాస్త్రానికి కొత్త ఏమీ కాదు. మనం ఇతరులకు ఇంతకు ముందు అధ్యయనం చేసినట్లుగానే వీరందరూ సామూహికంగా కర్మను సృష్టిస్తున్నారు. ఒక కుటుంబం, ఒక దేశం, ఒక జాతి, ఉపజాతి ఇవన్నీ విస్తృత పరిధిలో కర్మ ఫలితాల రీత్యా ఒక వ్యక్తి వంటివే. వీటిలో ప్రతిదానికి గతం ఉన్నది. దీనిని ఇంకా సృష్టిస్తున్న కర్త వర్తమానంలో ఉన్నాడు. అదే విధంగా వీటికి భవిష్యత్తు కూడా ఉన్నది. ఈ సామూహిక వ్యక్తి రూపంలోని ప్రవేశించే ప్రతి జీవాత్మ దాని సామూహికమైన సాధారణ కర్మను భరించక తప్పదు. అతడి వ్యక్తిగతమైన ప్రత్యేక కర్మ అతడిని ఇందులో ప్రవేశింపచేసింది. అందులోనే అతడు తన కర్మను పొందక తప్పదు. విస్తృతమైన కర్మ అనుభవించేటప్పుడు అది చిన్న చిన్న కర్మల ఫలితాలను పొందగల స్థితిగతులను కల్పిస్తుంది. అర్థమైందా? అంటే సామూహిక కర్మ అంటే ఎంతో మంది కలిసి,
అందుకని ఆ ఫలితాలు కూడా వాళ్ళకి అలాగే వస్తాయి. వ్యక్తిగతమైన అతని కర్మ అందులో ప్రవేశింపచేసింది. అందులోనే అతడు తన కర్మను పొందక తప్పదు. విస్తృతమైన కర్మ అనుభవించేటప్పుడు అది చిన్న చిన్న కర్మల ఫలితాలను పొందగల స్థితిగతులను కల్పిస్తుంది. అది సామూహిక కర్మ ఇచ్చేది. కుటుంబ కర్మ. ఒక కుటుంబంలోని సామూహిక కర్మను పరిశీలిద్దాం. ప్రతి కుటుంబానికి స్వీయమైన ఒక ఆలోచన వాతావరణం ఉంటుంది. దానిలో కుటుంబ సాంప్రదాయాలు, పద్ధతులు, బాహ్య ప్రపంచంలోని కుటుంబ జీవన రీతులు, గతంలోని కుటుంబ కీర్తి ప్రతిష్టలు చేరుతాయి. కుటుంబ సభ్యులందరి మనోభావ చిత్రాలు, ఆలోచన పరంపరలు వందల కొద్ది సంవత్సరాలుగా సృష్టించబడిన ఈ స్థితిగతులచే అనివార్యంగా ప్రభావితమవుతాయి. కొత్తగా జన్మించిన శిశువు వసుంధలత వినిపించండి లక్ష్మి, నాకు నెట్ ప్రాబ్లం ఉంది. అయితే ఇవాళకి ముగించేద్దాంలే. అది కాదు, నేను ముగ్గురమే ఉన్నాం కదా, ఫోన్ లో ఏమన్నా నేను వినగలనా అని మరి నువ్వు దేంట్లో వింటున్నావు? మామూలు మన తాలూకా అష్టావక్ర గీత తాలూకా లింక్ ఇచ్చాం కదా. అవును, అందులోనే రోజు వింటాను కదా. ఇవాళ పొద్దున్నా నాకు అలాగే కాదు ఫోన్ లో వినలేదా? ఫోన్ లోనే కదా. ఫోన్ లోనే, కానీ అంటే డైరెక్ట్ ఫోన్ కాకుండా లింక్ ద్వారా కదా మనం వింటాము. లింక్స్ అనేది వెళ్ళడం లేదు నాకు ఎందుకు. నా లింక్ బాగానే ఉంది కానీ నా నెట్ ప్రాబ్లం ఇవాళ బాగా ఉంది. పోనీలే, ఇవాళ కొంచెం ముందుగా మనం ముగించేస్తే ఏముంది, మనం ముగ్గురమే కదా. సరే, అలాగే రేపటికి బాగుంటుంది. సరేనండి. ఇక్కడ వైఫై తీశారు, అందుకని వైఫై లేదు కాబట్టి మామూలు మొబైల్ హాట్స్పాట్ లోంచి అది ఈ బొంబాయిలో ఎయిర్టెల్ అంత బాగా పనిచేయదు, జియో తప్ప. సరే, ఇప్పుడు చెప్తాను అనుపమ గారికి. అలాగేనండి. అనుపమ గారు, అలాగే అలాగే ఏది చూపించట్లేదు నెట్ ప్రాబ్లము. అలాగే ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం. మా నెట్ పనిచేయటలే, ఫోన్ నెట్ లోంచి వింటున్నా ఇప్పుడు. ఏమో అసలు తనకి ఏమి వినపడటం లేదుట. అయితే మనం కుటుంబ అలాగే రేపు మాట్లాడుకుందాం, రేపు చదువుకుందాం. ఓకేనండి, ఆపేస్తున్నాను.